అందరికీ నమస్కారం। ఈరోజు పాణ్యం నియోజకవర్గము గడివేంల మండలము దుర్వేసి గ్రామంలో నిన్న మా సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పైన వైసీపీ ఎవరు పేరు పరమేశ్వర్ రెడ్డి కొడుకు దాడి చేయడం ఎంత కిరాతకంగా కొట్టాడంటే మా టీడీపీ లీడర్ని అంత కిరాతకంగా హెడ్ ఇంజురీ అయ్యి ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు। ఈరోజు ఆయన చేసిన పాపం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం ఒక పెద్ద పాపం। వీళ్ళ దీంట్లో అసలు ప్రచారం చెయ్యొద్దు అని చెప్పి వచ్చి కొట్టడము, తల పగులు కొట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఓటమి భయంతో వీళ్ళు అందరిపైన దాడి చేయడము, దళితులపైన ముఖ్యంగా దళితులపైన దాడి చేయడం అనేది ఇది క్షమించరాని నేరం। ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నాం మా ప్రచారంలో ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి। ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే భార్య కూడా ఆఖరికి దళితులు కనిపిస్తే చెప్పుతో కొడతాను నిన్ను అని అన్నారంట, మొన్న ఆ మాట అన్నారంట। అంటే దళితులంటే ఇంత చులకననా వీళ్ళకు? దళితులంటే మా ఆత్మ బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు అన్న ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు మీ వైసీపీ నాయకులు దాడి చేస్తుంటే దళితుల పైన ఎందుకు ఊరుకున్నారు? దళితులకు 5 సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు, కనీసం వాళ్ళను కాపాడుకునే ఇదైనా మీకు ఉండాలి ఈసారి। కాబట్టి తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ తరపు నుండి మేము ఈ విషయం ఖండిస్తున్నాము, ఆయన వెంటే ఉంటాము, ఎంత దూరమైనా మేము వెళ్తామని మేము ఈ రోజు అయితే చెప్పగలుగుతున్నాం। అవును, టీడీపీ ప్రచారం ముగించుకొని వెళ్తూ ఉంటే ఎందుకు చేసినావు అని చెప్పి దాడి చేయడం అతని పైన ఇది ఎంతవరకు కరెక్ట్? మనం చూసాము 5 సంవత్సరాల క్రితము ఒక అనంత్ బాబు ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎవ్వరూ మాట్లాడలేదు। ఒక డాక్టర్ నాకు మాస్కులు ఇవ్వండి అయ్యా కోవిడ్ సమయంలో, ఒక దళిత డాక్టర్ ఇవ్వండి అంటే పాపం ఆయనను ఎంత నరకం చూపించారు వీళ్ళు, లాస్ట్ కి ఆత్మహత్య చేసుకున్నారు। అట్లాగే కోవిడ్ సమయంలో మీకు అందరికీ గుర్తు ఉంటుంది, ఒక దళిత యువకుడు మాస్క్ లేదని చెప్పి అతన్ని కొట్టి చంపేశారు పోలీసులు। మరి ఇవన్నీ మర్చిపోతున్నారా? ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ మర్చిపోతున్నారా? మళ్ళీ ఇటువంటివి ఆపాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము। ఖచ్చితంగా దళితుల వెంట మేము ఉంటాము, అండగా ఉంటాము, ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటామని నేను ఈ రోజు తెలియజేసుకుంటున్నాను।